ఆస్ట్రేలియాలోని బ్యాండీ బీచ్ దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో తండ్రి కొడుకులు ఇద్దరూ పాల్పడినట్లుగా తెలుస్తోంది. పోలీసులు దాదాపుగా ఈ విషయం మీద నిర్ధారణకొచ్చారు. అలాగే నిందితుల్లో తండ్రి సాజిద్ అక్రమ్ ఈ ఘటనలో మృతి చెందినట్లుగా సమాచారం. అతడి కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్ర గాయాలతో ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల్లో ఉపయోగించిన ఆయుధాలకు సాజిద్ అక్రమ్ దగ్గర చట్టబద్ధమైన లైసెన్స్ కూడా ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 16కు పెరిగింది. ఇక తీవ్రంగా గాయపడ్డ వారితో పోల్చుకుంటే గనక మృతుల సంఖ్య ఇంకా పెరిగేటట్టుగానే అంచనా వేస్తున్నారు పోలీసులు. దాడి వెనుక ఉన్న కారణాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలాగే ఈ ఘటనపై మరణించిన కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. యూదుల పండుగ రోజు ఇలాంటి కాల్పులు జరపడం దురదృష్టం అన్నారు. ఇది దారుణమైన చర్య అని దీన్ని ప్రతిఘటించారు ప్రధాని మోదీ. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మోదీ. ఉగ్రవాదంపై భారత్ దశాబ్దాలుగా పోరాడుతోందని, ఉగ్ర దాడి ఎక్కడ జరిగినా భారత్ ఖండిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.